మా సిమ్మాంతి ఇద్దరు ఇక శశికాంత్ సునంద దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక శశికాంత్ పద్మమ్మ సింహాద్రిని చూసి మీరు వచ్చారంటే ఏదో శుభవార్త చెప్తున్నారన్నమాట అని అంటూ ఉంటారు. అత్తారింట్లో ఉన్న మా బిడ్డని చూసుకోవడం కంటే మాకు ఇంకేం పెద్ద శుభవార్త ఉంటుంది సార్ అని అంటుంటే, అబ్బా నువ్వు పెద్ద మాట చెప్పావయ్యా, అయినా ఒక్కోసారి నిన్ను చూస్తుంటే నాకు అసూయ వేస్తుంది. ఎందుకంటే నాకెందుకు కూతురు లేదు, నాకు కూతురుంటే నేను అలానే చూసుకునేవాడిని అని అంటూ ఉంటే, మీలాంటి అత్తమామలు దొరకడం వాళ్ళ అదృష్టం అని అంటూ ఉంటాడు సింహాద్రి. కాదు సింహాద్రి, వాళ్ళే మా కోడలుగా దొరకడం మా అదృష్టం. ఇట్లాంటి మంచి కోడళ్ళు ఇంకా ఎక్కడ దొరుకుతారు అని అంటూ ఉంటాడు. ఆయన ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, కూతురు లేకపోయినా ఇద్దరు కోడల్ని ఇచ్చాడు ఆ దేవుడు, కూతురు లాంటి కోడల్ని ఇచ్చారు అని శశికాంత్ అంటూ ఉంటాడు. అమ్మ ఆనంది మీకోసం మీ అమ్మ నాన్నలు వచ్చారు అని అంటూ ఉంటాడు. అయ్యో సార్, మా బిడ్డ కోసమే కాదు, మీకోసం వచ్చాం, సుందమ్మ గారి కోసం వచ్చాం, అందరి కోసం వచ్చాం అని సింహాద్రి అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆదిత్య వస్తూ ఉంటాడు. మీరు ఎలా ఉన్నారు అత్తయ్య గారు అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య. నేను బాగున్నాను బాబు, మీరే ఎలా ఉన్నారు అని ఇద్దరు అడుగుతూ ఉంటారు. అప్పుడే ఆనంది కూడా వచ్చి, అమ్మ మీరు ఇప్పుడే వచ్చారా అని అంటూ ఉంటుంది. అవును బిడ్డ, ఎలా ఉన్నావు బిడ్డ అని అంటూ ఉంటుంది. నేను బాగున్నానమ్మా, మీ నాయనకి నిన్ను చూడబుద్ధి అయిందంట, అందుకే వచ్చిన. మీ నాయనకి నిన్ను చూడబుద్ధి అయిందంట, నీకేనా, నాకు కూడా చూడబుద్ధి అవుతుందని నేను కూడా వచ్చిన అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చైతన్య కూడా వచ్చి, అంతే, ఆయన ఫాదర్కి బిడ్డల మీద ప్రేమ అలానే ఉండాలి, ఎప్పటికైనా అలానే ఉండాలి అని అంటుంటాడు. ఇక సునంద మీరిద్దరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అని చైతన్య ఆదిని అడుగుతూ ఉంటుంది. ఎల్లమ్మ బస్సు దగ్గర పైపుల ఫ్యాక్టరీకి వెళ్తున్నామమ్మా, అంత పని అయిపోయింది కదా బిడ్డ అని సింహాద్రి అంటూ ఉంటే, లేదు నాయనా, మిషనరీ వర్క్ కొంచెం చేసేది ఉంది అని అంటూ ఉంటుంది. ఇక సరే అని చెప్పి ఇక ఆదిత్య చైతన్య ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఇక సునంద మీరు అలానే నిల్చొని మాట్లాడతారా, కూర్చోండి అని అంటూ ఉంటుంది. ఇక ఆనంది నువ్వు కూడా కూర్చో అమ్మా, నేను కాఫీ తీసుకొస్తాను అని అంటుంటే, లేదు బిడ్డ, మనం లోపలికి వెళ్ళి మాట్లాడదాం, మీ నాయన వీళ్ళతో మాట్లాడని అని అంటూ ఉంటుంది. లేదమ్మా, మనం కూడా ఇక్కడే ఉందాం, నువ్వు వెళ్ళమ్మా, మీ అమ్మతో మాట్లాడు అని సింహాద్రి కూడా అంటూ ఉంటాడు. ఇక జీవన అలేఖ్య ఇద్దరు అలానే చూస్తూ ఉంటారు. వీళ్ళేంటి ఇప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారో అని అనుకుంటూ ఉంటారు. ఇక శశికాంత్ ఇంకేంటి విశేషాలు సింహాద్రి, మీ బస్సు వాళ్ళు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు. అందరూ బాగున్నారు, మీ దయ వల్ల అందరికీ కాలనీ కట్టారు కదా, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మొన్న రంగయ్య ఒకటి చెప్తున్నాడు, ఇంతకుముందు మా పక్కన స్థలం అమ్మాలంటే గజానికి 1000 కన్నా ఎక్కువ పోకపోయేది, కానీ ఇప్పుడు పైపుల ఫ్యాక్టరీ వల్ల గజానికి 12,000 నుంచి 20,000 వరకు వస్తుందంట. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మట్టి బంగారం అయిపోయినట్టే అని అంటున్నారు అనగానే, అంతే, మట్టి ఎప్పుడు బంగారమే, బంగారం ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది, కానీ మట్టి అలా దొరకదు అని అంటూ ఉంటాడు శశికాంత్. అందుకే ముందుగా ఆలోచించి నేను 1000 గజాలు ఆనంది పేరు మీద స్థలం కొన్నాను అని శశికాంత్ చెప్తూ ఉంటాడు. ఇక అది విన్న జీవన షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి, ఆనంది పేరు మీద 1000 గజాలు కొన్నారా, నా పేరు మీద అయితే ఏం కొనరు అని అనుకుంటూ ఉంటుంది. ఆనంది పేరు మీద 1000 గజాలు ఎందుకు కొన్నారు సార్ అంటుంటే, ఆనంది ఆదిత్యుల కోసం భవిష్యత్తులో వాళ్ళు ఇల్లు కట్టడానికి అని సునంద అంటూ ఉంటుంది. ఇల్లు ఇక్కడ ఉంది కదా, మళ్ళీ అక్కడ ఎందుకు అని అంటుంటే, ఇదొక ఇల్లు, అక్కడ కూడా ఒక ఇల్లు ఉంటుంది, ఓకే, మాటి మాటికి రాకుండా అక్కడ కూడా ఒక ఇల్లు కడతాం, అది ఆదిత్య ఆనందుల కోసమే అని శశికాంత్ అంటూ ఉంటాడు. మీలాంటి అత్తమామ దొరకడం మా బిడ్డకి అదృష్టం అని అంటుంటే, అవునవును అంతే ఉంటుందిలే, బిడ్డకి మంచిగా స్థలం వస్తుంది కదా, ఇల్లు కూడా కడుతున్నారు, ఇంకేంటి మీకు అని జీవన అంటూ ఉంటుంది. ఆ ఇల్లు ఎప్పుడు కడుతున్నారు అని సింహాద్రి అడుగుతూ ఉంటాడు. అది తొందరలోనే కడుతున్నాం సింహాద్రి, అయినా ఆ ఇల్లు కడితే ఎవరికో ఇయ్యంలే, నీకే ఇస్తాం, నువ్వే మేస్త్రి కదా, నువ్వే చూసుకోవాలే అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాటకి సింహాద్రి, మా బిడ్డ ఇల్లు నేను కట్టనా అని అంటుంటాడు. అబ్బో, మీ బిడ్డ ఇల్లా, బాగానే చేస్తున్నావే అని అనుకుంటూ ఉంటుంది జీవన. ఇక ఆనంది పద్మమ్మ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక పద్మమ్మ తెచ్చిన నేరేడు పండ్లు ఆనందికి తినిపిస్తూ ఉంటుంది. తిను బిడ్డ తిను అంటూ ఉంటుంది. అమ్మ చాలా బాగున్నాయి
అని అంటూ ఉంటారు. ఇక జీవన అలేఖ్య ఇద్దరు వచ్చి చూస్తూ ఉంటారు. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో, అయినా వీళ్ళు ఊరికే రారు, ఏదైనా పని ఉంటేనే వస్తారు అని జీవన అంటూ ఉంటుంది. నేను వెళ్ళి మాట్లాడనా అని అలేఖ్య అంటుంటే, వద్దు నువ్వు ఇక్కడే ఉండు, మనం వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందాం అని అంటూ ఉంటుంది. ఇక ఆయన ఏమైనా విశేషం ఉందా బిడ్డ అని అంటూ ఉంటాడు. నాకు ఈ మధ్య కళలు వస్తున్నాయి అని అంటుంటుంది. ఏం కళలమ్మా? అవే చిన్నపిల్లల ఏడుపు కళలు వినిపిస్తున్నాయి అని అంటుంటే, వేడుపు కళలా? అవును బిడ్డ, మీ నాయనకి చెప్తే త్వరలోనే మనకు మనవరాలు రాబోతున్నారు అని అన్నాడు. అనగానే ఇక మనసులో ఆనంది, మేము ఏం కాపురం చేయకుంటే బిడ్డలు ఎలా వస్తారమ్మా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏమైనా విశేషం ఉంటే చెప్పు బిడ్డ అని అంటూ ఉంటుంది. అదేం లేదమ్మా, నీకు చెప్పకుండా ఉంటానా అని ఆనంది అంటూ ఉంటుంది. అయినా ఇంకా లేకపోవడం ఏంటి బిడ్డ అని అంటుంటే, ఆ శివయ్య ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు కదమ్మా, మనం ఎందుకు తొందరపడాలి అని అంటుంటే, ఇంకేం తొందర బిడ్డ, నువ్వు వెళ్ళి ఒకసారి డాక్టర్ చూపించుకో అని పద్మమ్మ అంటూ ఉంటుంది. ఎందుకమ్మా, మాలో ఏ లోపం లేదు, మేము బాగానే ఉన్నాము, ఆ శివయ్య ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు అని అంటుంటే, సరే బిడ్డ నేను వెళ్తున్నానని చెప్పి ఇక వెంటనే లేస్తూ ఉంటుంది. ఎందుకమ్మా అప్పుడే లేచావు? మరి నీకంటే నాకు అదే శుభవార్త పెద్దది, దానికోసమే నేను వచ్చాను. సైట్ దగ్గర మీ నాయనకి ఏదో పని ఉందంట అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అలేఖ్య వస్తూ ఉంటుంది. బాగున్నారా పెద్దమ్మ అని అంటూ ఉంటుంది. బాగున్నా, నువ్వేంటి ఇలా అయ్యావు బక్కగా అని పద్మమ్మ అంటూ ఉంటుంది. నువ్వు కూడా మాతో పద అని అంటూ ఉంటుంది. నేను ఆనంది అక్క దగ్గరనే ఉంటాను అని అలేఖ్య అంటూ ఉంటుంది. చూడలేదా నువ్వు ఎలా అయ్యావు, మాతో పద అంటుంటే, ఇక ఆనంది కూడా వద్దమ్మా, దివ్య ఇక్కడే ఉంటుందంట, ఉండని అని అంటుంటే, ఇక మనసులో పద్మమ్మ ఈ దివ్య వల్లే వీరిద్దరు కలవలేకపోతున్నారని ఒకసారి సునుందమ్మ అన్నది. ఈ దివ్యని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించి మా ఇంటికి రప్పించుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక పద్మమ్మ సింహాద్రి దగ్గరకు వచ్చి పోదామా అయ్యా అని అంటూ ఉంటుంది. సరే పోదాం పద అని అంటూ ఉంటారు. ఇక ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఇక సునంద ఆనందితో, నీతో కొంచెం మాట్లాడాలి, తర్వాత పనంతా అయిపోయినాక పైకి రా ఆనంది అని అంటూ ఉంటే, ఇక జీవన అలేఖ్య ఇద్దరు వింటూ ఉంటారు. అదేంటి అత్తయ్య గారు, దీన్ని ఎందుకు పైకి రమ్మన్నారు అని అనుకుంటూ ఉంటారు. ఇక సీను ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక గంగవ్వ వచ్చి, సీను నువ్వు వెళ్ళి ఎర్రగడ్డలు తీసుకురా అని అంటూ ఉంటుంది. ఏంటిరా ఏదో ఆలోచిస్తున్నావు అని అంటుంటే, నేను ఆలోచిస్తుంది ఆ దివ్య గురించే. దివ్య అమ్మాడీల మధ్యలో వస్తుంది, అది గద్దలా తయారైంది, ఇప్పుడు ఆ అమ్మాడికి సమస్యలా మారింది, దివ్యని ఎలాగైనా కనిపెట్టాలి, వాళ్ళ ఇంటికి చేర్చాలి. నువ్వు ఎప్పుడు అలానే ఆలోచిస్తావారా? ఆయన నీ గురించి నువ్వు ఆలోచించుకోవా? లేదు, నేను అమ్మాడి గురించి ఆలోచిస్తాను. అమ్మాడి నా దోస్తు కోసం నేను ఏదైనా చేస్తాను, అవసరమైతే నా ప్రాణాలు ఇస్తాను. అమ్మాడి నేను చిన్నప్పటి నుంచి దోస్తులం, తన కోసం నేను ఏదైనా చేస్తాను. అమ్మాడి లాంటి మంచి మనిషి దోస్తుగా దొరకడం నా అదృష్టం. ఆ దివ్య ఫోటో నా దగ్గర ఉంది, ఎలాగైనా దివ్య వివరాలు కనుక్కొని వాళ్ళ తల్లిదండ్రులను కనుక్కొని నేను వాళ్ళకి అప్పచెప్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. సరే ఆ సంచి ఇటీవు, నేను ఉల్లిగడ్డలు తెస్తానని చెప్పి వెళ్తూ ఉంటాడు. ఇక సునంద ఆనందితో, నువ్వు జాగ్రత్తగా విను, ఈ డబ్బులు మన ల్యాండ్ కొన్న అతనికి ఇవ్వాలి, అతను డబ్బులు ఒకేసారి ఇమ్మన్నాడు, కానీ నా దగ్గర అంత డబ్బు లేదు, ₹1,00,00,000 లేవని చెప్పి నేను ఈ కొంత డబ్బు వేరే వాళ్ళ నుంచి అడుగుతున్నాను, ఈ డబ్బు వెళ్ళి నువ్వు ఇవ్వు అని అంటుంటే, అది కాదు అత్తయ్య గారు, ఈ డబ్బుకి రిసిప్ట్ ఏమైనా ఉందా అని అడుగుతూ ఉంటుంది. రిసిప్ట్ అవన్నీ లేవు, అయినా అప్పుడప్పుడు ఇలా బల్క్లో డబ్బులు ఇస్తూ ఉంటారు, అవన్నీ రిసిప్ట్ తీసుకోవడం సాధ్యం కాదు కదా ఆనంది, నువ్వేం టెన్షన్ పడకు, ఈ డబ్బులైతే వాళ్ళకి ఇవ్వు, ఏం కాదు అని అంటూ ఉంటుంది. ఇక జీవన అలేఖ్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ డబ్బుల కోసమేనా పైకి రమ్మన్నది, అయినా ఎప్పుడైనా నిన్ను మీ అత్తయ్యగారు ఇంతలా నమ్మిందా అని అలేఖ్య అంటూ ఉంటుంది. నా ముఖం నన్ను నమ్ముతుంది అని అంటూ ఉంటుంది. అది కాదు అత్తయ్య గారు, నేను చెప్పేది వినండి, రిసిప్ట్ ఉంటే బాగుంటుంది కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సునందకి ఫోన్ వస్తూ ఉంటుంది ల్యాండ్ అతని నుంచి.
నేను డబ్బులు పంపిస్తున్నాను, మా కోడలు ఇస్తుంది, తీసుకోండి అని అంటూ ఉంటుంది ఫోన్లో. సరే ఆనంది, నేను వెళ్తున్నాను, నువ్వైతే ఆ డబ్బులు అతనికి ఇచ్చేయి, ఏం టెన్షన్ పడకు, అంతా ఆలోచించకు, వెళ్ళి ఇవ్వు, ఏం కాదు అని అంటూ ఉంటుంది. ఇక ఆనంది, అయ్యో అత్తయ్య గారు ఒక్కోసారి ఏం చేస్తారో అర్థం కాదు, రిసిప్ట్ లేకుండా ఇలా తీసుకోవడం తప్పు, ఆయన ఏం చేద్దాం, ఇప్పుడైతే ఇచ్చేస్తానులే, తర్వాత ఈ డాక్యుమెంట్స్ ఏవో అత్తయ్య గారిని అడుగుతాను అని అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక జీవనకి ఇదే మంచి ఛాన్స్ అనుకొని ఇక అలేఖ్యని పక్కకి రా అని చెప్పి అంటూ ఉంటుంది. చూసావా, ఈ డబ్బులతో మనం ఒక ప్లాన్ చేయొచ్చు అని అంటూ ఉంటుంది. ఈ డబ్బులు అతనికి ఇవ్వకుండా మధ్యలోనే మనం ఏదో ఒకటి చేయాలి అని అంటూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అని అలేఖ్య అడుగుతూ ఉంటుంది. ఇంకేమవుతుంది, ఆనంది అత్తయ్య మధ్యలో స్విచ్ పెరుగుతుంది. అప్పుడు అత్తయ్య గారికి ఆదిత్య సపోర్ట్ చేస్తాడు అని జీవన అంటూ ఉంటుంది. లేదు, ఆదిత్య ఎవరు న్యాయం ఉందో వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ అమ్మకి అవమానం జరగలేదు, అవమానం జరిగితే వాళ్ళ అమ్మకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు అని అంటుంటే, ఇప్పుడు ఏం చేద్దాం, వేరే ప్లాన్ ఏదైనా ఆలోచించు అని అంటూ ఉంటుంది. నాకు ప్లాన్ దొరికింది, ఈ డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరికినట్టుగా చేస్తే అని అంటుంటే, మంచి ఐడియా అని అంటూ ఉంటుంది. వెంటనే జీవన ఒక అతనికి ఫోన్ చేస్తూ ఉంటుంది. నేను చెప్పినట్టు చేయండి, మీకు ఏం కావాలంటే అది ఇస్తానని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆనంది పని అయిపోయింది అని జీవన అలేఖ్య ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. ఇక ఆనంది కారులో వెళ్తుంటే అప్పుడే ఇక ఆనంది మేనేజర్ నుంచి కాల్ వస్తూ ఉంటుంది. హలో మేడం, మీరు అర్జెంటుగా ఆఫీస్కి రావాలి అని అంటుంటే, లేదు నేను వేరే పని మీద వెళ్తున్నానండి అని అంటూ ఉంటుంది. లేదు, మీరు లీగల్ అడ్వైజర్ కదా, మీరు మెయిల్ పంపించాలి, అర్జెంటుగా రావాలి, ఇక్కడ